బట్ చేస్తుంటే పదవులు వస్తుండొచ్చు, ఇంతవరకు మనకు రాలేదు కాబట్టి చర్చ. చాలామంది ఏంటంటే అద్దంకి దయాకర్ ఇంతవరకు ఏమీ కాలేదు, ఏమవుతాడు అని ఉన్నది. ఏమవుతాడు కదా, అద్దంకి దయాకర్ అయితే అయ్యిండు కదా, అద్దంకి దయాకర్ అయ్యిండు, వినబడే పేరు అయ్యిండు. అద్దంకి దయాకర్ పక్కన ఎంపీ అనో, ఎమ్మెల్యే అనో, మంత్రి అనో, ఇంకేదో వార్డు మెంబర్ అని కూడా ఇంతవరకు అయితే లేదు. బట్ అద్దంకి దయాకర్ ఈజ్ దేర్. అద్దంకి దయాకర్ యొక్క ఐడియాలజీ ఏంటనేది తెలుసు. అద్దంకి దయాకర్కి అవకాశం రాకనా అవకాశం లేకనా విషయం పక్కన పెట్టు, అద్దంకి దయాకర్ మిషన్ మాత్రం క్లియర్. నా దృష్టిలో ఏంటంటే ఈ దేశంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వివక్షకి వ్యతిరేకంగా, సమానత్వానికి అనుకూలంగా పోరాడే ఒక మంచి లీడర్ అనిపించుకోవాలనేది నా యొక్క స్వార్థం, అంతే అంతే. మీరే అన్నారు ఆధిపత్యం లేకుండా లేకపోతే వివక్షత లేకుండా అటువంటి సమాజాన్ని చూడాలన్నారు కదా, అంటే బహుజన రాజ్యం కోరుకుంటుర్రా? బహుజన రాజ్యంలోనే అనేది ఏం కాదు కదా. ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, ఎందుకు అశోకుని గురించే చదువుకుంటాం మనం ఎక్కువ? ఎంతోమంది రాజులు వచ్చిపోయింది కదా, అశోకుడు చెట్లు నాటిను, అశోకుడు ధర్మసత్రాలు ఏర్పాటు చేసాను, అశోకుడు విద్యాలయాలను పెంచాను. ఎందుకు? తన ప్రమేయం అంతా కూడా బుద్ధునితో కూడి ఉంటుంది. కానీ రక్తపాతం కూడా ఉన్నది అశోకునిలో. మారిన అశోకుడు వేరుంటాడు. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంది, ఈ దేశంలో పీడితులు ఎక్కువ, పీడితుల పక్షాన కొట్టాడాలనే ఒక స్వార్థం ఉంటుంది. దాని కొరకు నేను చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు కనపడకుండా కూడా పోతుండొచ్చు. కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉండక అధికారం రాక ఇది ఇష్యూ కాదు. కానీ వాట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ అద్దంకి దయాకర్ అని అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని అనిపించుకోవాలి. ఆ ప్రత్యేకత ఉండాలి నాకు. ఇప్పుడు ఏంది, వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాత ముత్తాతలు రాజకీయ వారసత్వం ఉంటే పెద్ద లీడర్లు అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు, లేదంటే అదృష్టం కలిసి వచ్చి అప్పటికే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు. కానీ ఒక సస్టైనబుల్ మైండ్ సెట్తో, లేకపోతే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నాకు మోడల్గా కనిపించేటోళ్ళు ఎవరు ఉంటారు? ఫస్ట్ నాకు తెలిసినప్పుడు నాకు మంచిగా అనిపించేది మదర్ తెరీసా అనిపించేది. నాకు తెలివి వచ్చినప్పుడు ఇన్స్పైర్గా తీసుకుని అట్లా అనిపించేది. ఆ చిన్నప్పుడు ఏంది, మనం భాగవతాలు చూసేటప్పుడు కొంత రాముడు అనిపించేటోడు. కొంచెం నాకు క్రిస్టియన్ కొంత అంటూ కూడా, మా అమ్మ కంప్లీట్ క్రిస్టియన్ ఉన్నది కాబట్టి కొంచెం జీసస్ మంచిగా అనిపిస్తుండే. వస్తున్న కొద్ది అంబేద్కర్ గారు పరిచయం అయ్యిండు, వస్తున్న కొద్ది పూలే పరిచయం అయ్యిండు, వస్తున్న కొద్ది గాంధీ, వస్తున్న కొద్ది నెహ్రూ. ఇట్లా నేను డెవలప్ అవుతున్నా కొద్ది. వాళ్ళని చూసి మీరు ఇట్లా అనుకున్నారు, మిమ్మల్ని చూసి కూడా జనాలు అట్లా అనుకుంటారని మీరు భావిస్తున్నారా? భావిస్తలే. అట్లా మోడల్గా కావాలి, మనం అనుసరించాలి. కానీ అయితమనే ఆశ కంటే కూడా కావాలని ఆశయం పెట్టుకోవాలి, అంతవరకే తప్పితే దయాకర్. ఇప్పుడు దయాకర్ తెలంగాణలో లేకపోతే తెలుగులో ఏం చేసిండు దయాకర్? ఇప్పటికీ కేవలం నా శక్తిని లేకపోతే నా పోరాట ఏమంటాం రూపాలను తెలంగాణ మూమెంట్కో, దళిత ఉద్యమాలకు, గిరిజన ఉద్యమాలకు ఇవ్వచ్చు. కానీ దయాకర్ ఏం చేసిండంటే ఏమీ లేదు. కానీ దయాకర్ ఎందుకో ప్రజలకు కొంత అభిమానంగానే ఉన్నాడు. దీన్ని నేను ఒక నాయకుడిగా అయితే మరింత మేలు చేయవచ్చు అని అనుకుంటున్నా. ఒక సగటు రాజకీయ నాయకుని కంటే కూడా ఒక మంచి నాయకునిగా చేయొచ్చని నాకు ఉన్నది. ఎందుకంటే చాలామంది జీవితంలో అనుకుంటారు అధికారం వచ్చే వరకు వాళ్ళు మారిపోతారు. అంటే ఎవరికైనా అధికారం ఇచ్చి చూస్తే వాళ్ళ గుణం తెలుస్తుందట. సో నా గుణం కూడా తేల్చుకోవాలని ఉన్నది నాకు. అధికారంలోకి వస్తే ఎట్లా ప్రజల్ని ప్రేమించవచ్చు, ఎందుకు నాకు మదర్ తెరీసా అని, లేకపోతే అప్పుడు ఇంకా మాకు ప్యాషన్ ఆంగ్ సాన్ సూకీ, మేము చదువుకుంటేప్పుడు ఆమె ఏంది మన మయన్మార్ పోరాట యోధురాలు, ఒక మహిళ కొట్లాడుతుంటే చూసేది. సో చాలామంది ఇన్స్పిరేషన్స్ ఉంటాయి చెప్పుకోవడానికి, పేర్లు చాలా పెద్దగా ఉంటాయి. మార్టిన్ లూథర్ కింగ్ అనవచ్చు, అబ్రహాం లింకన్ అనవచ్చు, లేదంటే మన నెల్సన్ మండేలా, ఇంకొక ఆయన నాకు బాగా కెన్సారో వివా అని ఉంటాడు, ఆయన డైరెక్టర్ అక్కడ. ఆయనను కూడా చంపేస్తారు ఒక దాంట్లో. అంటే పోరాటాలలో ఎవరైతే వీరులుగా ఉంటారు, ఇప్పుడు అందరం చెప్పుకుంటాం చెగువేరా అని, మనోడు చెగువేరా అని చెప్పిండు, కథం పోయిండు, బీజేపీలో జాయిన్ అయ్యిండు మన పవన్ కళ్యాణ్. అంటే ప్రజల కొరకు కొట్లాడేటోడు నాకు ఎప్పుడు హీరోగా అనిపిస్తాడు. అది నాకు కనెక్టింగ్. అది మళ్ళీ నేను ప్రజల కొరకు కొట్లాడే స్కోప్ ఉన్నది నాకు. ఇప్పుడు ప్రభుత్వంలోకి అంటే సరే, ఈ ప్రజల కోసం కొట్లాడేవారు హీరోగానే కనిపిస్తారు అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న ప్రజలకు హీరోలాగా కనిపిస్తున్నాడా, లేకపోతే ఏమీ లేక మిగిలిపోయిన జీరోలాగా కనిపిస్తున్నాడా? అద్దంకి దయాకర్ 20 సంవత్సరాల నుంచి ఏం లేకపోయిన దయాకర్ని హీరోగానే చూసిండ్రు కదా. హీరోగా చూసిండ్రో లేదో మీరు చెప్పాలి, నేను చెప్పుకోండి కాదు. కానీ
ఇప్పుడు దయాకర్కి రాకపోతే చర్చ ఎందుకు అవుతుంది సింహాద్రి? చర్చ ఎందుకు అవుతుంది అంటే మందికి రాలేదు కదా. గాంధీ భవన్లో వేల మంది పని చేస్తారు, చాలా పెద్ద పెద్ద నాయకులు నాకంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసిండ్రు, నాకంటే ఎక్కువ ఆస్తులు పోగొట్టుకున్నారు, నాకంటే ఎక్కువ పార్టీ కొరకు పనిచేసిండ్రు. నేను 10 సంవత్సరాలు, నాకు 2 సార్లు టికెట్లు ఇచ్చిండ్రు. అసలు టికెట్ కాదు కదా, పార్టీ అవకాశం అయిన వాళ్ళు వందల మంది ఉన్నారు. వాళ్ళకంటే దయాకర్కు పదవి రాంది ఎందుకు మీడియా కానీ ప్రజలు కానీ అనుకుంటున్నారు అంటే దయాకర్లో ఏమో స్పెషాలిటీ ఉంది, నేనే వానికి ఎంప్లాయ్మెంట్ ఇస్తలేను. దయాకర్ యొక్క మైండే అద్దంకి దయాకర్ అనే రాజకీయ నాయకునికి ఆపర్చునిటీ ఇస్తలేదేమొచ్చు కాక. నేను చాలామంది నువ్వు కొట్లాడాలి కదా, నువ్వు తిరగబడాలి కదా, నువ్వు దాన్ని ప్రెషర్ తేవాలి కదా. దయాకర్ కొరకు దయాకర్ ఎప్పుడు కొట్లాడాడు. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను మామూలుగా బాటమ్ లైన్, తన కొరకు తను పోరాడేటోడు నాయకుడే కాదు. ఎందుకంటే ప్రజల కోసమో ఇతరుల కోసమో కొట్లాడేటోడు నాయకుడు అవుతాడు. నాకు పదవి నాకెందుకు ఇవ్వలేదు, నేను ఈ తరహా డిఎన్ఏ కానే కాదు నాకు. అట్లా అనుకుంటే ఎన్ని అవకాశాలు. కాంగ్రెస్ ఇప్పుడు ఇన్ని మీరు అంటుంటారు కదా చాలామంది, కాంగ్రెస్ మీకు మోసం చేస్తుంది, కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది.